బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారని చెప్పడానికి అతిశయోక్తి కాదని ఎంపీపీ బోకం సూర్యకుమారి స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఈ రోజు అంతరిక్షంలోకి వెళ్లిన సందర్భాలను ఆమె గుర్తు చేశారు. ఒక పక్క కుటుంబ పరిస్థితులతో పాటు మరో పక్క దేశ రాజకీయ పరిస్థితులను శాసించే దిశగా మహిళలు దూసుకుపోతున్నారన్నారు. సమాజంలో మహిళలపై జరిగే అకృత్యాలను ఎండగట్టి మహిళలను గౌరవించే రోజు రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మజ, ఏఈ హరిణి, సునీత, రాజేశ్వరి, శేఖర్ శ్రీనివాసరావు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక స్త్రీమూర్తి. అలాగే మన ఇండియాను శాసించిన మన నిర్మలా సీతారామన్ హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక స్త్రీమూర్తి. అలాగే మన ఇండియాకి మొట్టమొదటి ప్రెసిడెంట్ అయిన ఇందిరాగాంధీ కూడా ఒక స్త్రీమూర్తి. స్త్రీకి అంత గొప్పతనం ఉన్నది. ఒక గృహిణి ఒక ఇల్లుని నడిపే ఇల్లు సంసారం ఒక మహాసముద్రం అంటారు. అటువంటి మహాసముద్రం ఈదిన స్త్రీమూర్తి మాత్రం స్త్రీ. అంతేత స్త్రీని గౌరవించాలి. అమ్మ అనే పదానికి కూడా ఆవిడ మంచి గుర్తింపు. స్త్రీ ఉద్యోగంలోనే కాదు, ప్రజాప్రతినిధుల్లోనే కాదు, చదువుల్లోనే కాదు, అన్ని రంగాల్లోనే ఇప్పుడు స్త్రీ అనేవాళ్ళు ముందులోనే ఉన్నారు. అందుచేత స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ అష్టైశ్వర్యాలు ఉంటాయి. అందులో మాత్రం ఏమాత్రం తేడా లేదు. ఒక ఇంటికి వెళ్ళి చూసామంటే అమ్మో ఈవిడ ఎంత బాగా నీట్గా ఉంచిందో ఆడవలసిన అంటాం. ఇంకొక ఇంటికి వెళ్ళి ఒక 100 ఎకరాలు సంపాదించిన ఆ పురుషులు మాత్రం 100 ఎకరాలు సంపాదించారని మాత్రం అనము. మరొక ఇంటికి వెళ్ళి చూస్తాం అమ్మ ఇక్కడ ఎంత బాగా చేసింది. స్త్రీ ఒకవేళ ఆ ఇంట్లో లేరనుకోండి, లేరనుకుంటా ఇక్కడ ఇంట్లో ఆడవాళ్ళు లేరు అందుకే ఇల్లులా ఉన్నారు అని అంటారు. అంటే ఆడవాళ్ళు దేనికి తీసుకోరు, అన్నిటిలోనూ గొప్పతనమే. స్త్రీమూర్తి అంటేనే అదొక మంచి పదం. ఈ రోజుల్లో ఇప్పుడు ఆడపిల్లలు వద్దని కొంతమంది అంటారు. అది మాత్రం చాలా తప్పు, 100% తప్పు. ఆ ఆడపిల్లల సృష్టికి మూలం స్త్రీ శక్తి. శక్తి ముందు పుట్టిన తర్వాత బ్రహ్మ దేవుడైన వాళ్ళు శక్తి పుట్టించిన తర్వాతే మొత్తం అంతా ప్రపంచం సృష్టి నిర్మించబడింది. కాబట్టి స్త్రీ మాత్రం అంత తక్కువేమీ చూడదు. మహిళలందరికీ కూడా ప్రత్యేకించి ఒక రోజు పెట్టుకొని ఆ రోజు మనం చేస్తున్న పనులు కానీ, మనకు ఉన్నటువంటి సమాజంలో మనకు ఉన్నటువంటి బాధ్యతలు కానీ, ఇంట్లో గృహిణిగా మనం చేస్తున్న పనులు కానీ, మనం సాధించిన విజయాన్ని అన్నింటినీ గుర్తు చేసుకొని ఆ విజయాలన్నీ సాధించడానికి మనకి ఇంత అవకాశం ఇచ్చినటువంటి మనకి గతంలో ఉన్న స్త్రీమూర్తుల్ని తలుచుకొని ఈరోజు మనందరికీ కూడా ఒక గుర్తింపు పురుష సమాజం ద్వారా కూడా రావాలి. మన బాధ్యతలు కానీ, మనం చేస్తున్న పనులు కానీ పురుష సమాజం కూడా గుర్తించి మనకి అవకాశం ఇచ్చి మనకి ఇంకా ఎదుగుదలకి సహకరించాలన్న ఉద్దేశంతో ఈ ఒక రోజు కేటాయించుకొని మనం ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఇది ఇంచుమించు గతంలో అయితే ఫిబ్రవరి నెలలో చేసుకుంటూ ఉండేవాళ్ళు. ముందుగా ఈ మహిళా దినోత్సవం అన్నది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నది రష్యాలో ప్రారంభమైంది, తర్వాత అమెరికాకి పాకింది. మహిళలు చేసే పనిలో తమకి పని గంటలు తగ్గించాలి, సమాన వేతనం ఇవ్వాలన్న ఉద్దేశంతో సాధించిన ఉద్యమం. మహిళలందరికీ ఒక వేదిక ఉంటే దాని ద్వారా వారి యొక్క గళాన్ని కానీ, సమస్యలు కానీ వినిపించడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ఒక రోజుని అంతర్జాతీయ స్థాయిలో పెట్టుకొని